ఈ ఒక్కటి ఫాలో అవ్వండి. మీకు యూకే విజిటర్ వీసా 90% వచ్చే ఛాన్సెస్ ఉంటది. ఎందుకంటే నేను అదే ఫాలో అయినా నాకు యూకే వీసా వచ్చేసింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ ఇన్ఫర్మేటివ్ వీడియో. సో మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది. మనకు యూకే వీసా అనేది వచ్చేసిందనమాట. సో దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ గానీ, దీనికి సంబంధించిన ఎవ్రీథింగ్ నేను నీట్‌గా స్టెప్ బై స్టెప్ ఎవ్రీథింగ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మీరు మన ఛానల్‌లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో ఎండ్ వరకు చూసాక మీకు ఇన్‌కేస్ ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. నేను ఏదైనా మిస్ అయినా సరే కింద కామెంట్ చేసి అడగండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాము. నేను వీసా అప్లై చేసేటప్పుడు మాత్రం నేను చాలా వీడియోస్ చూసిన, చాలా ఆహ్, ఎక్స్‌ప్లోర్ చేసినా అనమాట. అసలు ఏమేమి కావాలని చెప్పేసి. నాకు మాత్రం ఏ ఒక్క వీడియోలో, ఏ ఒక్క ఛానల్‌లో లైక్ ఏ ఒక్క వెబ్‌సైట్‌లో నాకు మాత్రం టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరకలేదు. అండ్ యూకే వెబ్‌సైట్‌లో మీరు చూసినా సరే వాళ్ళు ఓన్లీ 3 డాక్యుమెంట్సే మ్యాండేటరీ అంటారు. మిగతా అనేటివి ఆప్షనల్ అది. బట్ మనం వచ్చేసి కంపల్సరీ డాక్యుమెంటేషన్ అనేది వాళ్ళు అడగకపోయినా సరే మనం పెట్టాలన్నమాట. ఎందుకంటే అది వెయిటేజ్ అని చెప్పొచ్చు. ఎందుకో మీకు ముందు ముందు అర్థమైపోతది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్న కొద్దీ. సో ఈ డాక్యుమెంటేషన్ అనేది కొంచెం పెద్దగా లెంతీగా ఉంటదనమాట. సో కొంచెం వీడియో కూడా లెంతీగా ఉంటుంది. ఓన్లీ వీసాకి సంబంధించిందే. సో ఇప్పుడు మనం వీసా ప్రొసీజర్ ఏంటిది, ఎన్ని డేస్‌లో వస్తుంది, ఏమేం వీసా అన్నీ నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసి డాక్యుమెంటేషన్. సో డాక్యుమెంటేషన్ ఏమేం కావాలంటే, ఫస్ట్ మన ఒరిజినల్ పాస్‌పోర్ట్ కావాలి. మినిమమ్ 6 మంత్స్ వ్యాలిడిటీ అయి ఉండాలి. అండ్ 3 బ్లాంక్ పేజెస్ ఉండాలి. అండ్ దీంతో పాటు మనము ఒక అప్లికేషన్ ఫార్మ్ ఉంటదనమాట. అది మనం ఆన్‌లైన్‌లో ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేసినాక అదొక ఫార్మ్ అండ్ పేమెంట్ రిసిప్ట్. మొత్తం ఫిలప్ చేసినాక పేమెంట్ రిసిప్ట్ ఉంటుంది కదా! సో ఆ పేమెంట్ రిసిప్ట్. ఈ 3 డాక్యుమెంట్సే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మిగతా ఏ డాక్యుమెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మిగతావన్నీ మనం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సిందే. వాళ్ళు ఆఫ్‌లైన్ డాక్యుమెంట్స్ ఏం తీసుకోరనమాట. సో ఇదొక్కటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. నాకెవ్వరు చెప్పలేదు. నేను కేజెస్ ఉండే జిరాక్స్ మాత్రం మీరు చెప్తే నమ్మరు. అంత డాక్యుమెంటేషన్ మొత్తం తీసుకొని పోయినా. బట్ అక్కడ పోయినాక వాళ్ళు ఆఫ్‌లైన్ డాక్యుమెంట్స్ లేదని చెప్పారు. ఇవి డాక్యుమెంట్స్ అనమాట మనం తీసుకోవాల్సినయి. అండ్ ఈ ఫ్లైట్ బుకింగ్స్. సో అది ఫ్లైట్ బుకింగ్స్ కావాలనమాట. డమ్మీ తీసుకున్నా పర్వాలేదు. బట్ నేనైతే ఒరిజినల్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి హోటల్ బుకింగ్. మీరు ఎన్ని డేస్ ఉంటున్నారో అన్ని డేస్ సంబంధించిన హోటల్ బుకింగ్ కావాలి. మీ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుందాము. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఫస్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలి. 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్. మీ దగ్గర 2 బ్యాంక్స్ ఆర్ 3 బ్యాంక్స్ ఉంటే మాత్రం, దాంట్లో ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటే మాత్రం మీరు 2 బ్యాంక్ స్టేట్మెంట్స్ పెట్టండి. సో బ్యాంక్ స్టేట్మెంట్ కూడా సీల్డ్ అండ్ సైన్డ్. అంటే బ్యాంక్‌కెళ్తే మీరు స్టేట్మెంట్ తీసుకొని వెళ్తే వాళ్ళు సైన్ చేసి స్టాంప్ వేస్తారనమాట. ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏమైనా ఉంటే అది కూడా పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐటీఆర్ కూడా సీఏ దగ్గర సంతకం పెట్టించుకోండి. మీ సీఏ దగ్గర కుదిరితే మాత్రం. ఇవన్నీ ఏందంటే ఆప్షనల్ అనమాట. బట్ ఇవేందంటే కొంచెం వెయిటేజ్ పెరుగుతది. మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మాత్రం జీఎస్టీ సర్టిఫికేట్ కావాలి. అండ్ కరెంట్ బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటే కరెంట్ బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టాలి. మీరు ఎంప్లాయ్‌మెంట్ అయితే మాత్రం మీకు దానికి సంబంధించిన ప్లే స్లిప్స్ అండ్ లీవ్ శాంక్షన్ లెటర్ ఉంటుంది కదా! సో అదొకటి ప్రింట్ ఔట్ తీసుకోండి. సో ఇదనమాట ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ సంబంధించినవి. ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉంటే ల్యాండ్ డాక్యుమెంట్ కూడా పెట్టండి. అది జస్ట్ లైక్ ఫస్ట్ 2, 3 పేజెస్ ఉంటాయి కదా! లైక్ మీ పేరు ఏదైతే ఉంటుందో, లైక్ మీ ఫాదర్ పేరైనా సరే. సో ఆ ల్యాండ్ డాక్యుమెంట్ అనేది పెట్టండి. కొంచెం వెయిటేజ్ ఉంటదనమాట ఇవన్నీ. సో ఇవి యాక్చువల్లీ మన దగ్గర నుంచి డాక్యుమెంట్స్. మీకు ఎవరైనా స్పాన్సర్ చేస్తే మాత్రం వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్, వాళ్ళకు మీకు రిలేషన్‌షిప్ ఏంటిది, అండ్ వాళ్ళది ఐటీఆర్ కావాలి. సో ఇవన్నమాట కావాల్సిన ఇన్ఫర్మేషన్. అండ్ లేకపోతే మీకు ఎవరైనా ఇన్వైట్ చేస్తే మాత్రం ఇన్విటేషన్ లెటర్ కావాలి. గ్రాడ్యుయేషన్ ఇన్విటేషన్ లెటర్ అని ఉంటుంది యూనివర్సిటీ నుంచి. సో అదొకటి కావాలనమాట. అండ్ వాళ్ళ బీఆర్‌పీ ఆహ్, కార్డ్ అని ఉంటుంది. అదొకటి కావాలి. అండ్ షేర్ కోడ్ అని ఉంటుంది. అదొకటి. అండ్ వీసా అండ్ పాస్‌పోర్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్. సో ఇవి డాక్యుమెంట్స్ అనేటివి ఇన్విటేషన్ దగ్గర నుంచి. లేదు వాళ్ళే స్పాన్సర్ అయితే మాత్రం వాళ్ళ దగ్గర నుంచి బ్యాంక్ స్టేట్మెంట్స్ అండ్ వాళ్ళ ఐటీఆర్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! సో అవన్నీ మనకు కావాలనమాట. సో ఇది ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ మొత్తం డాక్యుమెంటేషన్ సంబంధించింది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను నీట్ అండ్ క్లియర్‌గా. ఒక్కసారి చూడండి. లేకపోతే కుదిరితే స్క్రీన్‌షాట్ తీసుకోండి. చాలా బెటర్. అండ్ ఇంకో మోస్ట్ 2 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మెన్షన్ చేయడం మర్చిపోయినా. సో అదొచ్చేసి ట్రావెల్ ఐటినరీ. అంటే మన యూకేలో మన ట్రావెల్ ప్లాన్ ఏంటేంటిదో అని చెప్పేసి మొత్తం రాయాలనమాట. అండ్ ఇంకో డాక్యుమెంట్ వచ్చేసి కవరింగ్ లెటర్ అనమాట. ఇమిగ్రేషన్ ఆఫీసర్‌కి ఏదైతే చెప్పగలుగుతున్నామో అది మొత్తం మన కవర్ లెటర్‌ని చెప్తామనమాట. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
ఆహ్, నేను ఏదైతే కవరింగ్ లెటర్ పెట్టానో అండ్ నేను ఏదైతే ఐటినరీ పెట్టానో అది నేను ఫ్రీగా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. నేను ఎటువంటి చార్జ్ చేస్తలేను. ఫ్రీగా కింద డిస్క్రిప్షన్‌లో పెట్టాను లింక్. సో, అది యూజ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు యూజ్‌ఫుల్ అయితది అనిపిస్తే మాత్రం అది యూజ్ చేసుకోండి. సో, అది డాక్యుమెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో, మీరేం చేస్తారంటే ఈ డాక్యుమెంట్స్ అంతా అయిపోయినాక మీరు ఒక ఫోల్డర్‌లో సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్నాక ప్రతి ఒక్కటి రీనేమ్ అనేది కరెక్ట్‌గా పెట్టుకోండి. దా ప్రతి ఒక్క ఫైల్ నేమ్‌కి ఫర్ ఎగ్జాంపుల్ ఐటీఆర్ ఫైనాన్షియల్ ఇయర్ 2023 నుంచి 2024 ఉందనుకోండి. అది పెట్టుకోండి కరెక్ట్‌గా నేమ్ అనేది. కన్‌ఫ్యూజ్ కాకుండా. ఎందుకు అంటున్నానంటే ఇది మనము ఒక్కసారి అప్లికేషన్ అంతా ఫిలప్ చేసినాక పేమెంట్ రిసిప్ట్ అయిపోయినాక అప్లోడింగ్ డాక్యుమెంట్స్ అనేటివి ఉంటాయన్నమాట. మనం ఆన్‌లైన్‌లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్. అది ఫ్రీ ఆఫ్ చార్జ్ అది. సో, ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనము అప్పుడు ఈజీగా అప్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఎందుకంటే అప్లోడ్ చేసేటప్పుడు అక్కడ మనకు ఫీల్డ్స్ ఉంటాయన్నమాట. అంటే మీ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అనేటివి ఓన్లీ ఒక దాని కింద ఫీల్డ్‌లో అప్లోడ్ చేయాలి. అండ్ మీ ఇన్విటేషన్ గాని, స్పాన్సర్ లెటర్స్ ఉంటాయి గదా! సో, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టాలి. సో, అప్పుడు మీకు చాలా టైమ్ కన్జ్యూమింగ్ అయితది. కన్‌ఫ్యూజ్ అయితారు. అందుకనే నేమ్ ఉందనుకోండి. సో, ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చనమాట. సో, అదొకటి యూజ్‌ఫుల్ టిప్. యూకే వీసా రావడానికి ఛాన్సెస్ కూడా నేను వీడియో ఎండ్ వరకు నేను జెప్తాను. వీసా రావడానికి మనము ఏం టిప్స్ ఫాలో అయితే మనకు వీసా వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటదని జెప్పేసి. సో, అది నేను లాస్ట్‌లో జెప్తాను. సో, ఇప్పుడైతే డాక్యుమెంటేషన్ ఇవన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము అప్లికేషన్ ఫార్మ్ అనేది ఎలా ఫిలప్ చేయాలో ఇప్పుడు మనం సిస్టమ్ వెళ్దాము. సిస్టమ్ ముందుకెళ్ళాక నీట్‌గా స్క్రీన్ రికార్డింగ్ చేసుకుంటే చెప్తాననమాట. చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ఫాలో అయిపోండి. గూగుల్‌లో ఈ యూకే విజిట్ వీసా అని ఎంటర్ చేయండి. ఇక్కడ వెబ్‌సైట్ వస్తదనమాట. అఫీషియల్ వెబ్‌సైట్. సో, ఫస్ట్ మనం అప్లై చేసే వీసా వచ్చేసి స్టాండర్డ్ విజిటర్ వీసా అనమాట. సో, ఆర్ ఎల్స్ మీది వేరే వీసా అయితే మాత్రం అకార్డింగ్‌లీ మీరు ప్రొసీడ్ అయిపోండి. సో, మనం ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసేది మాత్రం స్టాండర్డ్ విజిటర్ వీసా మన విజిటింగ్ పర్పస్ కాబట్టి. సో, దీని ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్‌లీ 14,000 ఇంచుమించు ఉంటుంది. నేను ఒకసారి మళ్ళీ లాస్ట్‌లో పెడతాననమాట. 127 పౌండ్స్ అండ్ ఇది 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. సో, అదనమాట. సో, ఇప్పుడు మనం అప్లై చేద్దాము. సో, ఇక్కడ అప్లై నౌ అని కొట్టండి. ఇక్కడ ఇంగ్లీష్ అని క్లిక్ చేసేయండి. సో, నెక్స్ట్ మీరు ఏ కంట్రీలో అయితే బయోమెట్రిక్స్ ఇస్తా అనుకుంటున్నారో ఆ కంట్రీ ఇక్కడ పెట్టేయండి. సో, ఆబ్వియస్‌లీ మనది ఇండియా ఉంటది కాబట్టి ఇండియా పెట్టేస్తున్నాను. అండ్ మీ కంట్రీ అనేది సెంట్రల్ లొకేషన్స్ ఉంటాయన్నమాట. సో, అది మీరు ఒక్కసారి ఇది క్లిక్ చేసుకొని చూసుకోండి. మన హైదరాబాద్‌లో మాత్రమైతే పంజాగుట్ట ఉంది. సో, నేను తెలుసు కాబట్టి నేను ఇక్కడ ఐ హావ్ ఐడెంటిఫైడ్ లొకేషన్ వేర్ ఐ విల్ ప్రొవైడ్ మై బయోమెట్రిక్స్ అని చెప్పేసి టిక్ కొట్టేశాను. నెక్స్ట్. సో, ఇక్కడ మీ ఈమెయిల్ అనేది ఎంటర్ చేయాల్సొస్తుంది. సేవ్ అండ్ కంటిన్యూ. అండ్ సో, ఇది నాది కాబట్టి నేను యెస్ అని కొట్టేసిన. డూ హ్యావ్ ఎనీ అదర్ ఈమెయిల్ అడ్రెస్? నో. ఉంటే మాత్రం యెస్ అని పెట్టేయండి. అండ్ ఫోన్ నంబర్ వచ్చేసి మీ కంట్రీ కోడ్‌తోని ఇచ్చేసేయండి. సో, వేర్ డు యూజ్ దిస్ టెలిఫోన్ నంబర్ ఫర్ ఔట్ ఆఫ్ ద యూకే. సెలెక్ట్ వెదర్ దిస్ ఈస్ యువర్ హోమ్ టెలిఫోన్ నంబర్ కాబట్టి యెస్ అని కొట్టేసిన. అండ్ ఇంకేదైనా ఫోన్ నంబర్ ఉందా అని అడుగుతుంది. ఉంటే మాత్రం యెస్ అని కొట్టండి. లేకపోతే నో. కాంటాక్టింగ్ యూ బై టెలిఫోన్. సో, నేను కాల్ అండ్ టెక్స్ట్ మెసేజ్ ద్వారా అవైలబుల్ ఉంటుంది కాబట్టి అది పెట్టేశాను. సో, నా నేమ్. సో, ఎగ్జాక్ట్‌గా మనము చూసి ఎంటర్ చేసుకోండి. పాస్‌పోర్ట్‌లో ఏదైతే ఉందో ఫ్యామిలీ నేమ్ కాడ మనం సర్‌నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకేదైనా నేమ్ ఉందా అని అడుగుతుంది. నో. సో, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, సింగిల్ అయితే సింగిల్, మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని పెట్టేయండి. అండ్ మీ అడ్రెస్ నేను జస్ట్ రాండమ్‌గా పెట్టేస్తున్నాను ఇదైతే. ఎప్పటినుంచి ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నానని అడుగుతదనమాట. ఇక్కడైతే నేను 10 ఇయర్స్ అని పెట్టినాను. జస్ట్ హూ ఓన్స్ దిస్ ఓనర్‌షిప్ ఆఫ్ సో, ఇది మా ఫాదర్స్ ఓన్ ప్రాపర్టీ కాబట్టి నేను ఫాదర్స్ ఓకే అని పెట్టేసిన. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ పాస్‌పోర్ట్ నంబర్స్ ఇయ్యాల్సి ఉంటుంది. అండ్ ఇష్యూయింగ్ అథారిటీ వచ్చేసి మనది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. అండ్ ఇష్యూ డేట్ పాస్‌పోర్ట్‌లో చూసి ఒకసారి ఎంటర్ చేసేయండి. సో, నో అని పెట్టేయండి. ఇదైతే అవసరం లేదు అసలు. కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఇండియా. అండ్ కంట్రీ ఆఫ్ బర్త్ ఇండియా. ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి హైదరాబాద్‌కి. అండ్ డేట్ ఆఫ్ బర్త్. అండ్ యూ హ్యావ్ ఎనీ అదర్ నేషనాలిటీస్ అంటే ఏమైనా సిటిజన్‌షిప్ ఉంటే మాత్రం యెస్ అని పెట్టండి. లేకపోతే నో. అండ్ యువర్ ఎంప్లాయ్‌మెంట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని పెట్టాను. ఎంప్లాయిడ్ అయితే ఎంప్లాయిడ్ అని పెట్టండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మాత్రం మీది జాబ్ ఏంటిది అని అడుగుతదనమాట. ప్రొప్రైటర్‌షిప్ అని పెడుతున్నాను నేనైతే. నేను అన్నీ ఐఎన్ఆర్‌లో పెడుతున్నాను చూడండి. సో, నేను ఎగ్జాంపుల్ అప్రాక్సిమేట్‌లీ పెడుతున్నాను. ఇది 10 లాక్స్ అని పెట్టాను. యువర్ ఇన్‌కమ్ ఇంకేదైనా సేవింగ్స్ ఉన్నాయా అని అడుగుతుంది. సో, నేను
జీబీపీలో ఒక్కటే ఆప్షన్ ఉంది కాబట్టి జీబీపీలో పెడుతున్నాను. సో ఇక్కడ వచ్చేసి నా దగ్గర ఒక సంథింగ్ 3 lakhs అట్లా ఉన్నాయి కాబట్టి నేను ఒక 2500 అప్రాక్సిమేట్లీ పెడుతున్నాను. సో సేవ్ అండ్ కంటిన్యూ. అండ్ అబౌట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ విజిట్ అంటే యూకేకి వచ్చినప్పుడు మీరు ఎంత ప్లాన్ చేసుకుంటున్నారు, ఫ్లైట్స్, అకామిడేషన్, ఎవ్రీథింగ్ అంతా కలిపి అని అడుగుతుంది. సో ఇంచుమించు కంపల్సరీ ఒక 3 lakhs అయితే అప్రాక్సిమేట్లీ అవుతుంది కాబట్టి 3 lakhs అని పెడుతున్నా. సో వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ అంటే మీరు మంత్లీ ఎంత స్పెండ్ చేస్తారని అడుగుతుంది ఇక్కడ. సో నేను అప్రాక్సిమేట్లీ 30,000 స్పెండ్ చేస్తాను అని చెప్తున్నాను. సో నేను ఇదైతే అన్ని అప్రాక్సిమేట్లీ పెడుతున్నాను అనమాట, ఎగ్జాక్ట్ ఫిగర్స్ కాదు. అండ్ హూ ఈస్ పేయింగ్ ఫర్ యువర్ విజిట్, సో విల్ ఎనీవన్ బీ పేయింగ్ టువర్డ్స్ యువర్ విజిట్ అంటే లేదు నేనే కట్టుకుంటున్నాను కాబట్టి నో అని పెట్టాలి. లేదు మీకు ఇన్ కేస్ మీరు పేరెంట్స్కి అప్లై చేస్తే మాత్రం ఆబ్వియస్లీ మీరు ఇక్కడ ఎస్ అని పెట్టాలన్నమాట. మీ బ్రదర్ ఆర్ సమ్వన్ స్పాన్సర్ అయితే మాత్రం మీరు ఎస్ అని పెట్టండి. నేనైతే నేనే కట్టుకుంటున్నాను కాబట్టి నో అని పెట్టాను. సో డేట్ ఆఫ్ యువర్ ప్లాన్ నేను ఎస్ ఇంగ్లీష్ అనేది నాకు వస్తుంది కాబట్టి ఇంగ్లీష్ పెట్టాను. మెయిన్ రీజన్ ఫర్ యువర్ విజిట్ టూరిజం అని పెట్టేసినాను నేనైతే. అండ్ మెయిన్ రీజన్ ఫర్ యువర్ హాలిడే విజిట్ టూరిజం. యువర్ యాక్టివిటీస్ లైక్ మీరు ఎందుకైతే వెళ్తున్నారో దాని గురించి చెప్పండి. సో నేనైతే ఐఎమ్ యూట్యూబర్ అని చెప్తున్నాను. నేను ఏదో ర్యాండమ్గా పెడుతున్నాను ఇప్పుడైతే. యువర్ కరెంట్ పార్ట్నర్ మీతో ట్రావెల్ చేస్తే మాత్రం ఎస్ఎం పెట్టేయండి. అండ్ వాళ్ళ పాస్పోర్ట్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. సో గివ్ డీటెయిల్స్ అబౌట్ యువర్ ఫస్ట్ పేరెంట్ అని అడుగుతుంది. సో ఫస్ట్ ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను, ఇండియా. సో ఇక్కడ ఫాదర్ ఎంటర్ అయ్యింది కాబట్టి మదర్. సో ఇక్కడ మదర్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసినాక ఫ్యామిలీ హూ లివ్ ఇన్ యూకే అంటే ఎవరైనా ఉంటే మాత్రం మీరు ఎస్ అని కొట్టండి. లైక్ అండ్ ఎవరు అని చెప్పేసి డీటెయిల్స్ అడుగుతుంది. సో ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేయండి. సో మా బ్రదర్ ఉంటాడు కాబట్టి నేను బ్రదర్ అని ఎంటర్ చేశాను అండ్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేశాను. సో ఇచ్చినాక వాళ్ళ కంట్రీ ఆఫ్ నేషనాలిటీ పెట్టాలి. సో ఇండియా కాబట్టి ఇండియా అని పెట్టేసిన. అండ్ వాళ్ళకి పర్మిషన్ ఏది ఉంది, సో వాళ్ళకి టెంపరీ వీసా ఉంది కాబట్టి నేను వాళ్ళ వీసా నెంబర్ సబ్మిట్ చేసిన అనమాట. సారీ పాస్పోర్ట్ నెంబర్ సబ్మిట్ చేసిన. అండ్ సబ్మిట్ చేసినాక ఇంకెవరు ఉన్నారా అని అడుగుతుంది. నో అని పెట్టేసిన, ఇంకెవరు లేరు నాకు. సో ఆర్గనైజ్డ్ గ్రూప్ అంటే నో. నెక్స్ట్ అండ్ ట్రావెలింగ్ విత్ అనదర్ పర్సన్ నో. ఇన్ కేస్ మీరు ఫ్రెండ్తో వెళ్తే మాత్రం ఎస్ అని కొట్టండి. సో స్టేయింగ్ విత్ ఫ్యామిలీ. సో ఇక్కడ ఎస్ఎస్ అనేది ఏంటంటే మా బ్రదర్ నేమ్ ఇచ్చాను కదా, సో వాళ్ళతో మీరు ఉంటున్నారని చెప్పి అడుగుతుంది. బట్ నేను ఇక్కడ హోటల్ తీసుకుంటున్నాను కదా కాబట్టి లైక్ హోటల్ అది అంటిక్ చేశాను. ఎందుకంటే నేను ఇప్పుడు అది తీసుకున్నాను అనుకోండి, రెంట్ అగ్రిమెంట్ అవి ఇవి డాక్యుమెంట్స్ చాలా అడుగుతారు అనమాట. సో అందుకని నేను అంటిక్ చేసేసి సేవ్ అండ్ కంటిన్యూ కొట్టేసిన. సో వాళ్ళ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అకామిడేషన్ ఉందా లేదా అని అడుగుతారు. సో నేను ఆల్రెడీ హోటల్ booking.comలో బుక్ చేసుకున్నాను కాబట్టి ఎస్ అని కొట్టాను. సో ఇక్కడ మన ఏదైతే హోటల్ డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ ఫిలప్ చేయాల్సి వస్తుంది. ఎన్ని డేస్ ఉంటారని అడుగుతారు అనమాట. సో ఎప్పుడు ఉంటారో ఎప్పుడు వరకు ఎగ్జిట్ అవుతారని చెప్పేసి. అండ్ ఇంకేదైనా అకామిడేషన్ ఉందా అని చెప్పేసి అడుగుతారు అనమాట. నో అని పెట్టేసేయండి. ఉంటే మాత్రం ఎస్ అని కొట్టండి. ఇంకేదైనా ట్రావెల్ హిస్టరీ అంటే యూకేకి మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తారంటే నో, ఇప్పుడు ట్రావెల్ చేయలేదు. అండ్ యూకే కాకుండా ఆస్ట్రేలియా కానీ కెనడా కానీ న్యూజిలాండ్, సో ఈ మెన్షన్ చేసిన కంట్రీస్ మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసిరని అడుగుతున్నాను. సో మెన్షన్ చేసిన కంట్రీస్ అయితే నేను ఎప్పుడు పోలేదు కాబట్టి నేను 0 అని పెట్టేస్తున్నా. నెక్స్ట్ సో ఇక్కడ వరల్డ్ ట్రావెల్ హిస్టరీ అంటే పాస్ట్ 10 yearsలో ఏమైనా ఉందని చెప్తే ఎస్ అని పెడుతున్నాను. మీకు ట్రావెల్ హిస్టరీ ఉంటే మాత్రం చాలా వెయిటేజ్ ఉంటుందని చెప్తాను నేనైతే. సో ఆ ఏ కంట్రీకి వెళ్ళామని చెప్పేసి అడుగుతున్నాను. నేను లాస్ట్ మలేషియన్ జస్ట్ ఒక కంట్రీ పెడుతున్నాను, మలేషియన్ పెడుతున్నాను. అండ్ ఎప్పుడు వెళ్ళామని చెప్పేసి అడుగుతారు అనమాట, దేని గురించి వెళ్ళారు అని చెప్పేసి. సో ఎవ్రీథింగ్ మనం క్లియర్గా కరెక్ట్గా చూసి పాస్పోర్ట్లో చూసి ఎంటర్ చేయండి ఎగ్జాక్ట్గా. అండ్ నేను చాలా కంట్రీస్ ఉన్నాయి బట్ నేను ఓన్లీ మలేషియా ఒకటే పెట్టానమాట, జస్ట్ మీకు చూపించడం కోసము. ఇప్పుడైతే నేను నో అని కొట్టేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ 10 countries అన్నీ ఎంటర్ చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. సో మీరు మాత్రం ఎన్ని కంట్రీస్ ఉంటే అన్ని కంట్రీస్ మొత్తం ఎంటర్ చేయండి. సో ఇంకొకటి ఏంటంటే మీ వీసా అనేది ఎప్పుడైనా రిఫ్యూజ్ అయిందా లేకపోతే రిజెక్ట్ అయిందా అని చెప్పేసి అడుగుతారనమాట. ఈ యూకే అనే కాదు, ఏదైనా వేరే కంట్రీ. సో నాది ఎప్పుడు కాలేదు కాబట్టి నో అని పెట్టేస్తున్నాను. అండ్ ఇదంతా నో, ఇవన్నీ ఒకసారి చూసి ఎంట్రీ చేసేయండి, అయితే నో వస్తుంది. అండ్ ఇవన్నీ మోస్ట్లీ నో. వార్ క్రైమ్స్ నో, 7 కంటిన్యూ, ఇవన్నీ నో అని పెట్టేసేయండి. ఒకసారి చూసి చదివి పెట్టండి. నో 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 నో, 7 కంటిన్యూ. నెక్స్ట్ సో ఇక్కడ యువర్ ఎంప్లాయీ హిస్టరీ అని ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఆర్మ్ ఫోర్సెస్ ఎక్కడెక్కడ వర్క్ చేశారని అడుగుతారు అనమాట. సో అక్కడ ఎక్కడ వర్క్ చేయలేదు కాబట్టి నేనైతే
ఐ హ్యావ్ నాట్ వర్క్డ్ అని చెప్పాను. లాస్ట్ టిక్ చేశాను అనమాట. నెక్స్ట్ పెట్టాను. అండ్ ఇక్కడ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా రాయండి. లైక్ ఎందుకు వెళ్తున్నారు, రీజన్. ఇంకొకటి వచ్చేసి మెయిన్గా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఏదన్నా మీరు చెప్పాలనుకుంటే ఇక్కడ సేవ్ చేసేయండి. సేవ్ చేసినాక మనకి ఇట్లా అప్లికేషన్ ఫామ్ అనేది చూడడానికి ఉంటుంది అనమాట. సో సో ఇది మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. సో నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ చూసారా మీరు మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అనేటివి ఏమేమి ఉన్నాయని అడుగుతారు. లైక్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అనేటివి ఏమేమి కావాలో అడుగుతారు అనమాట. సో ఇక్కడ వచ్చేసి సాయి చైతన్య నా పాస్పోర్ట్ మెయిన్ ఒరిజినల్ డాక్యుమెంట్ కావాలి. ఇంకోటి ఫండ్స్ సంబంధించిన డాక్యుమెంట్ అంటే బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ అని చెప్పచ్చు. సో ఈ 2 డాక్యుమెంట్స్ మ్యాండేటరీ కావాలన్నమాట వాళ్ళకి. సో ఆబ్వియస్లీ మనం చెప్పాను కదా, నేను మెన్షన్ చేసిన ఆల్రెడీ ఇవన్నీ. ఇంకోటి డాక్యుమెంట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఉన్న ఆప్షన్ కనిపిస్తుంది కదా డౌన్లోడ్ పీడిఎఫ్ అని. సో అది క్లిక్ చేస్తే డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది, అపాయింట్మెంట్ ఫామ్. సో మీరు మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఎవ్రీథింగ్. సో మనం చేంజ్ చేయాలనుకున్నా కూడా మనం చేంజ్ చేయొచ్చు అనమాట డాక్యుమెంట్లో. సో ఇక్కడ కన్ఫర్మ్ నేను కొట్టేస్తున్నాను. సో ఇక్కడ డిక్లరేషన్ అండ్ అప్లికెంట్ అని కాబట్టి యాక్సెప్ట్. సో ఇవన్నీ ఓకే కంటిన్యూ కొట్టాక సో ఇక్కడ మనకు లెంత్ ఆఫ్ యువర్ విజిట్ వీసా అని అడుగుతుంది. ఎన్ని మంత్స్ కావాలి, ఎన్ని ఇయర్స్ కావాలని చెప్పేసి. మీరు 2 years గిట్లా సెలెక్ట్ చేసుకుంటే వీసా ఫీస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో నేను 6 months కావాలి కాబట్టి నాకు 6 months ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. సో 6 months పెట్టుకున్నాను. అండ్ దానికి సంబంధించిన ప్రైస్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది, 15,427 రూపీస్ అనమాట. సో 7 కంటిన్యూ కొట్టాక మనకి ఇక్కడ అడుగుతుంది అనమాట పేమెంట్ చేయమని చెప్పేసి. సో అంతా అప్లికేషన్ ఫామ్ అంతా కరెక్ట్ ఉంటేనే మీరు పేమెంట్ చేయండి. సో ఇక్కడ మనకు ఓన్లీ 2 ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ఐదర్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ పేపాల్ అకౌంట్. సో మీరు ఏదైనా ఫారెక్స్ కార్డ్ యూజ్ చేయండి, చాలా బెటర్. సో చూసారు కదా అప్లికేషన్ ఫామ్ ఎంత ఈజీగా. అండ్ ఇంకొకటి, మీరు అప్లోడింగ్ డాక్యుమెంట్స్ అనేటివి అప్లోడ్ అన్ని కరెక్ట్గా చూసుకోండి. మీరు గిట్లా అక్కడ బయోమెట్రిక్స్ అయిపోయిన తర్వాత మనకు ఛాన్స్ కూడా ఉండదు అప్లోడ్ చేయడానికి. సో అక్కడనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ చేస్తారు అనమాట, లైక్ 3,000 to 5,000. నాకు అంత గుర్తుకు లేకుండా నేను ఒకసారి కింద ఇస్తాను చూడండి. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీసాస్ ఉంటాయి కదా. మనం అప్లై చేసే వీసా వచ్చేసి విజిటర్ వీసా అంటారు. సో ఇది 6 months వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ మల్టీ ఎంట్రీ వీసా వచ్చింది నాకైతే. లైక్ మోస్ట్లీ అందరికీ మల్టీ ఎంట్రీ రావచ్చేమో, బట్ నాకైతే మల్టీ ఎంట్రీ వచ్చింది. అండ్ దీనికి సంబంధించిన ప్రైస్ నేను ఇక్కడ ఇస్తున్నాను చూడండి. సో పర్ అప్లికెంట్ ఫీజ్ అనమాట. అది అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత మనకు ఒక 3-4 days తర్వాత మనకు అపాయింట్మెంట్ అనేది ఈజీగా దొరికేసాయి అనమాట. అపాయింట్మెంట్కి వెళ్ళాక మనకు బయోమెట్రిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఏమి ఉండదు, జస్ట్ బయోమెట్రిక్స్ చేయాల్సి వస్తుంది అనమాట. డాక్యుమెంట్స్ ఇచ్చేసి, డాక్యుమెంట్స్ అంటే జస్ట్ లైక్ పాస్పోర్ట్, మనం పేమెంట్ రిసిప్ట్, అవే బయోమెట్రిక్స్ తీసుకుంటారు. సో మనం ఒక్కసారి డాక్యుమెంట్ సబ్మిట్ చేసినాక 15 working days అవుతుంది అనమాట మనకు వీసా రావడానికి. సో వీసా ఇన్ కేస్ మీకు వస్తే మాత్రం మీకు ఏం మెయిల్ రాదు, జస్ట్ పాస్పోర్ట్ కలెక్షన్ అనేది ఒక మెయిల్ వస్తుంది అంతే. ఇన్ కేస్ మీ వీసా అనేది రిజెక్ట్ అయితే మాత్రం మీకు ఒక మెయిల్ వస్తుంది అనమాట. మెయిల్లో అప్లికేషన్ ఒక పీడిఎఫ్ ఉంటుంది, ఎందుకు రిజెక్ట్ చేశారని చెప్పేసి. సో అది సింపుల్ లాజిక్, మనకు వీసా వచ్చిందో రానికో. ఇది మోస్ట్ ఆఫ్ ద 90% ఛాన్సెస్ మాత్రం ఇదే ఉంటుంది. మీకు మెయిల్ పీడిఎఫ్ మెయిల్ ఏం రాకపోతే మాత్రం మీకు వీసా వచ్చినట్టే మోస్ట్లీ కేసెస్లో. మీరు డైరెక్ట్ పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు మీకు పాస్పోర్ట్ డెలివరీ కావాలనుకుంటే మాత్రం మీకు 200 నుంచి 1,500 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ మీరు ఎక్కడున్నా సరే మీ ఇంటికే డెలివరీ అయిపోతుంది డైరెక్ట్. సో చూసారు కదా, ఇది డాక్యుమెంటేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలనో. సో ఇప్పుడు వచ్చేసి మెయిన్ పార్ట్ అనమాట. చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే యూకే వీసా రిజెక్షన్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. చాలా మందికి తెలియదు, లైక్ కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల మైన్యూర్ మిస్టేక్స్ ఉంటాయి అనమాట. అందరికి డౌట్ ఉంటుంది, నీకెలా తెలుసు అని చెప్పేసి. సింపుల్ లాజిక్ చెప్తాను, మీరు కూడా కావాలంటే చెక్ చేయండి. సో ఫస్ట్ మనము ఒక వీసా ఎప్పుడైనా అప్లై చేసే ముందు వాళ్ళ రిజెక్షన్స్ స్టోరీస్ ఉంటాయి అండ్ సక్సెస్ స్టోరీస్ కూడా ఉంటాయి అనమాట. సో రెడిట్లో మీకు తెలిసే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి. తెలియకపోతే మాత్రం చెప్తున్నాను వినండి. రెడిట్లో మీకు యూకే వీసా లేకపోతే యుఎస్ వీసా ఏదైనా సరే మీరు జపాన్ వీసా అని కొట్టండి. అక్కడ మీకు చాలా మంది షేర్ చేస్తారు అనమాట వాళ్ళ సక్సెస్ఫుల్ స్టోరీస్ కానీ, లేకపోతే వాళ్ళకు రిజెక్షన్ అయిన వెంటనే వాళ్ళు మొత్తం పెడతారనమాట. ఇంకా యూకే వీసా వాళ్ళు మాత్రం వాళ్ళు నీట్గా చెప్తారనమాట, మీ వీసా అనేది మేము ఎందుకు రిజెక్ట్ చేసినాం అని చెప్పేసి. సో అది మాత్రం నాకు చాలా యూస్ఫుల్ అయిందని చెప్తాను నేనైతే. ఎందుకంటే యూకే వీసా వాళ్ళు వాళ్ళు చూసేది ఒకటి అనమాట, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఒక్కటే చూస్తారు. మీరు ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ ఉన్నారా లేదా అని చెప్పేసి. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ప్రూవ్ చేసుకోవాలన్నమాట, మన హోమ్ కంట్రీకి మనం వచ్చేస్తున్నాం అని చెప్పేసి. ఎట్ ఎనీ కాస్ట్ మన హోమ్ కంట్రీలో నాకు రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఎన్నో ఉన్నాయి అని చెప్పేసి మనం చెప్పాలన్నమాట. సో అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. బట్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అనేటివి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇట్ ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్ అని చెప్తాను నేనైతే. ఎప్పుడైతే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తారో అక్కడ నీట్గా అడుగుతారు. ఏమని అడుగుతారంటే మీ ఇన్కమ్ శాలరీ ఎంత,
ఓకేనా? మీరు స్పెండ్ చేసే అమౌంట్ ఎంత ఇండియాలో పర్ మంత్? అండ్ మీ సేవింగ్స్ అమౌంట్ ఎంతున్నాయి ఇప్పుడు? మీరు యూకేలో ఎంత స్పెండ్ చేయాలనుకుంటున్నారు? సో, ఇది మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఎందుకంటే నేను రిజెక్షన్ రీజన్ చూసాను గదా! ఓన్లీ వాళ్ళు రిజెక్ట్ చేసేది ఓన్లీ ఈ ఒక్క రీజన్‌తోనే. నేను కొన్ని రిజెక్షన్ రీజన్ చూసినా అదైతే చాలా టూ మచ్‌గా అనిపించింది. అంటే వాళ్ళు మరీ ఎందుకు అలా పెట్టారో నాకు అర్థం కాదు. అప్లై చేసేటప్పుడు. అతను సాలరీ వచ్చేసి 10,00,000 అంట. బట్ అతను స్పెండింగ్ వచ్చేసి యూకేలో ఓన్లీ లైక్ 15 డేస్ ఆర్ 1 మంత్ ఉంటాడంతే. అతను 4,00,000 నుంచి 5,00,000 అయితదని చెప్పాడు. ఆబ్వియస్‌లీ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు రీజన్ మంచిగా మెన్షన్ చేసిండనమాట ఇమిగ్రేషన్ ఆఫీసర్. మీ సాలరీ వచ్చేసి 10,00,000 పర్ ఇయర్ అయితే మీరు ఆల్రెడీ పర్ మంత్ ఇండియాలో 50,000 స్పెండ్ చేశా అని చెప్పారు. బట్ 5,00,000 స్పెండ్ చేయాలంటే ఇట్స్ వెరీ ఇంపాసిబుల్ టు మీకొచ్చే 10,00,000లో మీరు 5,00,000 యూకే 1 మంత్‌లో స్పెండ్ చేస్తే అది నాకు నమ్మబుద్ధి అయితలేదు అని చెప్పేసి నీట్‌గా చెప్పేసిండనమాట. మీరు కూడా చూడండి ఒక్కసారి లైక్ కుదిరితే రెడిట్‌లో వెళ్ళేసి యూకే వీసా అని కొడితే మీకు మొత్తం సక్సెస్ స్టోరీస్ కూడా చూడండి. అండ్ రిజెక్షన్ రీజన్సే చాలా ఉంటాయన్నమాట. లైక్ రిఫ్యూజల్ లెటర్స్ అందరికొస్తూ ఉంటాయి. సో, ఎవరికైతే రిజెక్షన్స్ అయ్యాయో సో, వాళ్ళందరూ షేర్ చేస్తారు. వాళ్ళు షేర్ చేసి వాళ్ళు అడుగుతారనమాట. నేను ఎక్కడ తప్పు చేశానని చెప్పేసి. సో, అక్కడ మీరు కామెంట్స్ కూడా చూడండి. సో, నేనిది ఆల్మోస్ట్ ఒక 15 డేస్ నేను అప్లై చేసే ముందు ఒక 15 డేస్ మొత్తం నేను ఇదే వర్క్‌లో ఉన్నాననమాట. ఎందుకంటే నాకిక్కడ మన తెలుగు కంటెంట్‌లో ఎవ్వరు ఇంత నీట్‌గా యూకే వీసా సంబంధించింది ఎవ్వరు వీడియో చేయలేదు ఇప్పటి వరకు. ముందు ఎవరైనా వీడియో చేస్తే ఇట్ విల్ బి యాడెడ్ బెనిఫిషియరీ. అది కొంచెం మనకి ఇన్‌పుట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏందంటే మనకి ఎవ్వరు చేయలేదు మీరు చూసుకుంటే. విజిటర్ వీసా సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం తెలుగులో నాకు అంత ఏం కనిపియలేదు. ఇన్ఫర్మేటివ్‌గా అయితే కనిపియలేదు. స్టూడెంట్ వీసా అనేది అంత కాంప్లికేట్ కాదు. విజిటర్ వీసానే కొంచెం కాంప్లికేట్ అనమాట. మీరు రెడిట్‌లో కూడా చూసుకోండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి అందరికి విజిటర్ వీసానే రిజెక్షన్స్ ఉంటాయి. సో ఇదనమాట నా సైడ్ నుంచి ఒక చిన్న టిప్. సో, ఫైనాన్షియల్ స్టెబిలిటీ మాత్రం జాగ్రత్తగా కరెక్ట్‌గా ఎంటర్ చేయండి. అదొక్కటి మీరు కరెక్ట్‌గా ఎంటర్ చేస్తే మాత్రం 90% వీసా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మినిమమ్ 3,00,000 పర్ డిపెండెంట్ ఉండాలి మన బ్యాంక్‌లో. అంటే వాళ్ళకి చూపియాలనమాట. సో, అదంతా మ్యాచ్ అవ్వాలి. ఎవ్రీథింగ్ మన అమౌంట్, మన సాలరీ గాని, మన స్పెండింగ్ గాని, మన యూకేలో స్పెండింగ్ గాని సో, అదంతా జాగ్రత్తగా ఫిలప్ చేయండి. సో, హోప్ ఈ వీడియో అనేది మీకు చాలా యూజ్‌ఫుల్ అయితదనుకుంటున్నాను నేనైతే. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే, నేనేదైనా మిస్ అయినా సరే కింద కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు మన ఛానెల్‌లో ఫస్ట్ టైమ్ వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా బై బై.